మనం పైథాన్ నేర్చుకోవడానికి మనకి ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్ కావాలి. టెక్స్ట్ ఎడిటర్ అంటే మనం నార్మల్ నోట్‌ప్యాడ్‌లో గూడా పైథాన్‌ని టైప్ చేయొచ్చు. కానీ మనం రాస్తూ ఎప్పుడైతే కాంప్లెక్స్ పైథాన్ కోడ్స్ రాస్తామో అప్పుడు నోట్‌ప్యాడ్‌లో మెయింటైన్ చేయడం చాలా కష్టమైతది. కాబట్టి మనం ఏదైనా ఒక కోడ్ ఎడిటర్ వాడాలి. కోడ్ ఎడిటర్‌తోని మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎట్లాంటియి అంటే మనం కోడ్ రాస్తుంటేనే అది మనకి ఇది చేయాలనుకుంటున్నారా అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటది. అలాంటివి ఉంటాయన్నమాట. ఇంకేదన్నా ఎర్రర్స్ ఉంటే అవి అండర్‌లైన్ చేసి చూపిస్తది. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది చూసుకోండి అని చెప్పి. ఇంకోటి మనం కమాండ్స్ వాడనవసరం లేదు. కోడ్ ఎడిటర్ వాడితే డైరెక్ట్‌గా రన్ అని చెప్పి బటన్ కనిపిస్తూ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. లేదు అంటే మీరు కోడ్ ఎడిటర్ వాడను అనుకుంటే నోట్‌ప్యాడ్‌లో పైథాన్ కోడ్ టైప్ చేసి దాని తర్వాత మీరు కమాండ్ వాడాలి. ఎలాంటిదంటే పైథాన్ ఫైల్ నేమ్ డాట్ పీవై అది టైప్ చేసినప్పుడు ఆ పైథాన్ ఫైల్ అనేది రన్ అవుతుంటది. కాబట్టి మనం ఇవాల్టి వీడియోలో విజువల్ స్టూడియో కోడ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసి వీఎస్ కోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ code.visualstudio.com అని చెప్పి కనిపిస్తుంటది. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి విజువల్ స్టూడియో కోడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి డౌన్లోడ్ అయిపోతుంటది. ఇక్కడ చూసుకుంటే నాకు డౌన్లోడ్ అవుతుంది. టోటల్‌గా 100 ఎంబీ ఉంది ఈ ఫైల్. ఒకసారి డౌన్లోడ్ అయిపోయాక దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే నాకు డౌన్లోడ్ అయిపోయింది. డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్‌గా వాళ్ళ లైసెన్స్‌ని అగ్రీ చేస్తున్నట్టు మనం చేయాలి. దాని తర్వాత ఏ ఫోల్డర్‌లో ఇన్‌స్టాల్ చేయాలి, మనకి ఇది కనిపించాలా వద్దా ఇవన్నీ అడుగుతుంటది. డెస్క్‌టాప్ ఐకాన్ కావాలి మనకి. ఇవేమైతే అవసరం లేదు ఇప్పటికి. ఏదైనా ఉంటే తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే విజువల్ స్టూడియో కోడ్ మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ చేసి ఫినిష్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు విజువల్ స్టూడియో కోడ్ ఆటోమేటిక్‌గా మన ల్యాప్‌టాప్‌లో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మనం దాని ఇంటర్ఫేస్ కొంచెం ఇలా ఉంటుంది. మీరేమేం చేయాలి అంటే ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళి పైథాన్ అని చెప్పి ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ముందుగా నేనేం చేస్తా అంటే ఇవన్నీ అన్‌ఇన్‌స్టాల్ చేసేద్దాం. మీరు ఎక్స్‌టెన్షన్ ట్యాబ్స్‌కెళ్ళి ఇక్కడ పైథాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. మైక్రోసాఫ్ట్ నుంచెళ్ళి పైథాన్ అని చెప్పి ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటది. దీనిలోనే చాలా ఎక్స్‌టెన్షన్స్ ఆహ్, మినీ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి మనం ఇది క్లిక్ చేయగానే. ఇది ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇది అండి మన విజువల్ స్టూడియో మన విండోస్ ల్యాప్‌టాప్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఈ ఎక్స్‌టెన్షన్ ఉంటే మనకి ఈజీ అయిపోతాయి. ఒక్కసారి నెక్స్ట్ టైమ్ మన నెక్స్ట్ వీడియోస్ నుంచెల్లి కోడ్ ఎలా చేయాలో చూస్తాం. థాంక్ యూ.